ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి. పాత నోట్లు చినిగిపోయిన నోట్లు అంటే చాలా మందికి అశ్రద్ధ ఉంటుంది. పాత నోట్లు కదా, చెల్లుగావు కదా, ఆ నోట్లను తీసుకెళ్ళి ఏమి ఇస్తాం మనం, పాతబడిపోయి ఉంటాయి అని ఎక్కడో దగ్గర దాన్ని తోసేస్తూ ఉంటారు. చాలా మంది దాన్ని చెత్తబుట్లో కూడా వేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ పాత నోట్లే మీ పాలిటిగా లాటరీ టికెట్లుగా మారుతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒక్క పాత నోటు మీద 50 రూపాయల నోటు మీద 4,000 నుంచి 5,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉందని మీకు తెలుసా? అదే 500 రూపాయల పాత నోటు మీకు దొరికినట్టయితే ఒక్కోసారి దాని విలువ లక్షల్లో ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని ఆ ఉద్దేశంతో పాత నోట్లకున్న ప్రాచుర్యం ఏమిటి, పాత నోట్లకు ఎందుకు ఇంతగా గిరాకీ పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి, పాత నోట్లు ఎవరు కోరుకుంటారు, ఎందుకు ఇంత అమౌంట్ దానికి పే చేసి తీసుకోవడం సిద్ధపడుతున్న విషయాన్ని మీకు విపులంగా అర్థం చేసుకునేట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాత నోట్లు ఎవరు కొంటారంటే, ఒకటి, పాత నోట్లు కలెక్ట్ చేసి దాన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి చాలా మంది ఆనందపడుతుంటారు, సంతోషపడుతుంటారు. ఒక్కోసారి దీనికి టికెట్లు కూడా పెట్టి అమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఎగ్జిబిషన్స్ దాదాపుగా పల్లెటూరు నుంచి మొదలు పెడితే పట్టణాల దాకా అనేక చోట్ల స్కూల్స్లో, కాలేజెస్ లోపల, తర్వాత ఎక్కువగా పౌరులు నివసించే ప్రాంతాల లోపల ఈ ఎగ్జిబిషన్స్ పెట్టడానికి వీలైనంత వరకు ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పిల్లలు దీన్ని చాలా సంతోషంగా ఒక ఆల్బమ్ను రూపొందించుకొని అవి చూసి మురిసిపోతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఎంత డబ్బైనా వెచ్చించి పాత నోట్లను సేకరించే ప్రయత్నం, పాత నాణాలని సేకరించే ప్రయత్నం చేస్తారు. రెండోది ఏంటంటే 786 అనేటువంటి ఒక సిరీస్ ఉంది. అంటే 7, 8, 6. ఈ 7, 8, 6 అనేటువంటి సంఖ్యకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, ఈ సిరీస్లో చివరిలో పూర్తయ్యేది ఆ 3 మనకు అంకెలతోటి పూర్తయ్యేటువంటి ఏదైనా ఒక నోటు దొరికినట్టయితే దానికి ఎంత డిమాండ్ ఉందంటే లక్షల్లో డిమాండ్. ఎందుకంటే ఈ 786 అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు ఒకసారి చూస్తూ దీన్ని విజువల్గా మనం పూర్తిగా వివరంగా చెప్పుకుందాం. ముందుగా మనం 786 సిరీస్ లోపల ఎందుకంత ప్రాముఖ్యత ఉంటుందో ఒకసారి చూద్దాం. 786 అనిగా చివరిలో వచ్చేటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే, ఇలాంటి నోటు అది 5 రూపాయలైనా, రూపాయి అయినా, 50 రూపాయలైనా, ఏ నోటు మీద అయినా సరే మీకు చివరిలో 7, 8, 6తో పూర్తయ్యేటువంటి నోటుని ఎంత శుభప్రదంగా ఆలోచిస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా ఇటు హిందువులు అటు ముస్లింలు కూడా ఈ 786ని ఒక శుభమైనటువంటి సంఖ్యగా భావిస్తారు. ఈ శుభమైన సంఖ్యగా ఎందుకు భావిస్తారంటే, ముఖ్యంగా ముస్లిమ్స్ ఆలోచించినట్టయితే వాళ్ళు ఈ భగవంతునికి ప్రతీకగా ఉండే నెంబర్గా భావిస్తారు ఈ 786 అనేది. పోనీ ఇది ఖురాన్లో ఎక్కడైనా రాయబడి ఉందంటే ఖురాన్లో మాత్రం రాయబడి లేదు. కానీ అనాదిగా ఒక ఆచారంగా వస్తుంది. చాలామంది ముస్లిమ్స్ ఇండ్ల మీద కానీ, వ్యాపార కేంద్రాల మీద కానీ ఈ 786ని ఓం అనే అక్షరం మన తెలుగులో ఎట్లాగైతే హిందువులు రాస్తూ ఉంటున్నారో అలాగే ముస్లిమ్స్ 786 అనేటువంటి సంఖ్యను రాసుకుంటుంటారు. ఎందుకు రాస్తుంటారంటే దానివల్ల శుభం జరుగుతుందని, ఆ వ్యాపారం చాలా ఫలప్రదం అవుతుందని, తమకు అన్ని ఇంకా గొప్ప శక్తులు మనకు సంభవిస్తాయని, తాము లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారన్న ఒక నమ్మకం, విశ్వాసంతో ముస్లిమ్స్ ముందుకెళ్తారు. అలాగే హిందువులు కూడా చూసుకున్నట్టయితే 786కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. 786 అనేది ఓం అక్షరానికి విలువ ఎంత ఉందో, అలాగే మరి హరే కృష్ణ హరే రామ అనేటువంటి అక్షరాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో దాన్ని ప్రతిబింబించేటట్టుగా 7, 8, 6 అనే సంఖ్య ఉంటుందని హిందువులు కూడా నమ్ముతారు. కాబట్టి హిందువులైనా ముస్లింలైనా పోటీ పడి 786 అని ఈ సిరీస్లో చివరిగా వచ్చేటువంటి ఈ 3 మనకు అంకెలు ఉన్నట్టయితే ఇలాంటి నోట్లని ఎగబడి కొనేందుకు సిద్ధపడుతున్నారు. మీరు నమ్మొచ్చు, 50 రూపాయల ఒక సిరీస్ నోట్లు మీకు దొరికినట్టయితే సుమారుగా ఈ 786 ఉన్నట్టయితే లక్షల రూపాయల్లో సంపాదించే అవకాశం మీకు ఉంది. అలాగే ఒకవేళ 500 రూపాయల నోట్ అయితే ఆ సంఖ్య ఇంకా విపరీతంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. కొన్ని 786 కాదనుకోండి, 789 కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. 789 వరుసగా సిరీస్ వస్తే ఒక 50 రూపాయల నోటుకి సుమారుగా 40 నుంచి 50 డాలర్లు మీకు వస్తాయి. అంటే దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా లక్షల రూపాయల లోపల మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాయిన్స్ కూడా, అంటే ఇవి నోట్లకు సంబంధించిన విషయాలు, పాత నోట్లు కానీ పాత కాయిన్స్ కానీ నెంబర్తో ప్రమేయం లేకుండా ఏ నెంబర్ ఉన్నప్పటికీ, ఎంత పురాతనమైనటువంటి నోట్లు అయితే, ఎంత పురాతనమైనటువంటి ఒకవేళ మీకు కాయిన్స్ దొరికినట్టయితే
అంత ఎక్కువ మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడి నా వినవేపు ఏంటంటే, మీరు మీ దగ్గర ఉండేటువంటి పాత నోట్లను పారేయకండి, చినిగిపోయిన నోట్లను కూడా పారేయకండి, అవి దాచిపెట్టండి. ఏదో ఒక నాటికి ఓ 10 ఏళ్లకో 25 ఏళ్లకో 30 ఏళ్ల తర్వాతనో అవి మీకు లక్షల రూపాయలు తెప్పించి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరిచి పెట్టుకున్నట్టయితే చరిత్రలో దానికి ఉండేటువంటి ప్రాణిత దానికి ఉంది. ఈ పాత నోట్లు కలెక్ట్ చేసేటువంటి ఆలోచన నమ్మకం ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. వీటిని ఆన్లైన్లో అమ్మడం మీకు చాలా డబ్బు తెచ్చి పెడుతుంది. మరి ఆన్లైన్లో ఎలా అమ్మాలి? మీరు ఆన్లైన్లో ఎలా అమ్మాలంటే, సపోజ్ ఇప్పుడు ఈబే ఉందనుకోండి, ఈబే www.ebay.com అనేది మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మీ దగ్గర ఉన్నటువంటి పాత నోట్లు కానీ పాత కాయిన్స్ కానీ మీరు ఏం చేస్తారంటే ఫోటో తీసేసి దాన్ని అంటే కాపీ చేసి మీరు లోపల దాన్ని మీరు తీసుకుని స్కాన్ చేసి పెట్టుకున్నట్టయితే లోపల పెట్టేస్తే దాన్ని వేలంలో పెట్టడం ఉంటుంది. వేలంలో మీరు ఎంత రేటుకి అమ్మదలుచుకున్నారో చెప్పొచ్చు, లేదా వేలం స్టార్ట్ చేయడం నేను ఇంత రేటుతో స్టార్ట్ చేస్తున్నాను మీరు పెట్టేస్తే దాని వేలంలో ఎవరు ఎక్కువగా అత్యధికంగా పాడతారో ఆ డేట్ వరకు మీరు వెయిట్ చూసి ఆ డేట్ నాడు మీరు వాళ్ళకి ఆన్లైన్లో మీ అమౌంట్ మీకు వచ్చిన తర్వాత మీరు దాన్ని పంపించే ఏర్పాటు మీరు చేసుకోవచ్చు. దానికి ఏదైనా ఒక మార్గాన్ని మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈబే లాగానే ఇంకా కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లు ఏమిటో మీరు కనుక్కున్నట్టయితే ఖచ్చితంగా మీకు దొరికే అవకాశం ఉంది. ఇది ఒక సుదవకాశం, ఇది ఒక సువర్ణావకాశం. పాత నోట్లు పనికిరావని, చిరిగిపోయిన నోట్లు పనికిరావని, పాత కాయిన్స్ పనికిరావని ఇప్పటిదాకా అనుకుంటూ వాటిని చెత్తబుట్టలో వేసేటువంటి వాళ్ళందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఆ పాత నోట్లే మీకు సువర్ణావకాశంగా మారే అవకాశం ఉంది. వేలు లక్షల రూపాయలు మీకు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి పాత నోట్లని పాత కాయిన్స్ని మీరు మర్చిపోకుండా ఉంచే ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీ జీవితాన్ని మీరు బాగా ధనవంతంగా మారుకోవడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది మాత్రం గ్రహించమని కోరుకుంటున్నాను.